ఉగ్రవాయి హత్య కేసు ఛేదన. 2 నిందితులు అరెస్ట్ మరియు రిమాండ్కు తరలింపు. వివాహేతర సంబంధమే హత్యకు కారణం. దేవునిపల్లి పోలీసుల చాకచక్యం. నేరం చేసినవాడు తప్పించుకోలేరు. చట్టం ముందెప్పుడు తలవంచాల్సిందే. వివరాలను వెల్లడించిన కామారెడ్డి ఏఎస్పీ శ్రీ బి చైతన్యరెడ్డి, ఐపీఎస్. నేరస్తులు ఎంతటివారైనా ఏ విధంగా తప్పించుకోవాలని చూసినా పోలీసుల నుండి తప్పించుకోలేరని కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ మరోసారి నిరూపించింది. కేవలం క్షణికావేశం, అసూయతో చేసే నేరాలు ఒకరి ప్రాణాన్ని తీయడమే కాకుండా నిందితుల జీవితాలను శాశ్వతంగా కటకటాల వెనక్కి నెడతాయని ఈ ఘటన హెచ్చరిస్తోంది. ఉగ్రవాయి గ్రామ శివారులో మేస్త్రి శివశంకర్ను అత్యంత కిరాతకంగా హతమార్చిన 2 నిందితులను పోలీసులు కేవలం 96 గంటల్లోనే సాంకేతిక ఆధారాలతో వేటాడి పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎం రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఏఎస్పీ బి చైతన్యరెడ్డి, ఐపీఎస్ పర్యవేక్షణలో పోలీసులు ఈ కేసును ఛేదించి. అందరికీ నమస్కారం. ఈ నెల 3వ తారీఖు ఎర్లీ మార్నింగ్ మాకు ఒక కంప్లైంట్ వచ్చింది దట్ ఉగ్రవాయి గ్రామ శివారులో ఒక రోడ్ సైడ్కి ఒక డెడ్ బాడీ పడేసిందని చెప్పేసి వెంటనే మా పోలీస్ టీం అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి చూస్తే అక్కడ ఒక పర్సన్ కత్తి పోట్లతోటి రక్తమది కారుతూ పెగులు బయటికి వచ్చి చనిపోయి ఉన్నాడు. సో ఇమీడియట్గా ఎస్పీ సార్ ఆర్డర్స్ మేరకు టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఇనిషియలీ ఆ చనిపోయిన పర్సన్ ఎవరు అనేది చుట్టుపక్కల గ్రామాల్లో వెరిఫై చేశాం, బట్ తెలియలేదు. ఆ పర్సన్ ఫోటో అండ్ అతని పేరు, అతని చేయి మీద ఉన్న టాటూ వి చరణ్ అని, సో అవన్నీ సర్క్యులేట్ చేయడం ద్వారా అతను ఎవరో తెలిసింది. వెంగళశెట్టి శివశంకర్. సో ఇతను చనిపోవడం జరిగింది అండ్ వెంటనే ఫర్దర్గా టీమ్స్ని పెట్టి ఇన్వెస్టిగేట్ చేశాం. సో ఈరోజు మార్నింగ్ 2 అక్యూజ్లు దొరకడం జరిగింది. పాలముక్కల శ్రీనివాస్ గౌడ్ అండ్ తోగరి భాగ్యలక్ష్మి. సో వీళ్ళిద్దరు కన్ఫెస్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ఈ తోగర భాగ్యలక్ష్మికి పాలమూరు శ్రీనివాస్ తోటి సంబంధం ఉంది అండ్ రీసెంట్గా లాస్ట్ 2 months నుంచి చనిపోయిన శివశంకర్ ఎవరైతే ఉన్నాడో అతనితోటి కూడా సంబంధం ఉంది ఆ లేడీకి. సో ఆ విషయంలో ఆ సెక్షువల్ జెలసీ, ఆ అసూయ వల్ల ఈ A1 శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే ఉన్నారో అతను శివశంకర్ని చంపడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కల్లుబట్టిలో ఇనిషియల్గా ఒక ప్లేస్లో షాప్తిపూర్ కల్లుబట్టిలో తాగి దాని తర్వాత ఇతన్ని ఆటోలో తీసుకెళ్ళి అక్కడ కత్తితోటి, ఈ శివశంకర్ అనే అతను కత్తితోటి పొడవడం జరిగింది అండ్ దాని తర్వాత సాక్ష్యాలు కూడా కబుపెట్టేలాగా చేశారు. సో ఫైనల్లీ మా ఇన్వెస్టిగేషన్లో వీళ్ళిద్దరూ అక్యూజ్లు అని చెప్పేసి తెలిసింది. సో ఈ కేసును ఛేదించిన మా సిఐ శ్రీధర్ గౌడ్ అండ్ ఎస్ఐ రంజిత్ అండ్ క్రైమ్ టీమ్ రవికిరణ్, రామస్వామి అండ్ రాము, ఐ అప్రిషియేట్ దెమ్. కేస్ ఒక కంప్లైంట్ రాగానే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వెంటనే కేసుని డిటెక్ట్ చేశారు. ఐ అప్రిషియేట్ దర్ ఎఫర్ట్. సో అది నేను చెప్పలేదు.